దేవుని ఆరాధించబోయే ముందు ఒక చిన్న విషయం చెప్పాలని ఆశపడుతున్నా. ఐ హోప్ దిస్ విల్ స్టే విత్ యూ యాజ్ వెల్. ఎంతమంది చేతులు అయితే ఆరాధిస్తారండి? అందరూనా? ఇక్కడ కొంతమంది చర్చెస్లో చేతులు అయితే ఆరాధించరు కదండి. ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ ఇట్. బైబిల్ నుంచేనండి. దేవుని వాక్యం చెప్తాది అనేక మన చేతులు ఎత్తి దేవుని ఆరాధించమని. పేతురు కూడా అంటాడు, 2 చేతులు ఎత్తి పవిత్రమైన చేతులు వచ్చి దేవునికి ప్రార్థన చేయండి అని చెప్పేసి. చాలామంది కొన్ని చర్చెస్కి వచ్చినప్పుడు ఇలా చేతులు ఎత్తి ఆరాధిస్తున్నప్పుడు కొంతమంది చాలా స్ట్రేంజ్గా ఫీల్ అవుతారు. కొంతమంది చేతులు ఎత్తాలంటే రావండి. చేతులు ఇలా దే కాంట్ డూ ఎనీథింగ్, జస్ట్ దే ఆర్ స్టక్, దే కాంట్, మై హ్యాండ్స్ ఆర్ నాట్ కమింగ్ అని ఫీల్ అవుతారు. కొంతమంది యంగ్ పీపుల్ వస్తారన్నమాట. వాళ్ళు చర్చ్కి వచ్చి అలా వర్షిప్ చదివితే రాక్ గిటార్ ప్లే చేస్తారు కదా, అలా రాక్ చేస్తున్నప్పుడు వాళ్ళ చేతులు పెట్టి పాకెట్లో పెట్టుకొని జస్ట్ వేవ్ దే హ్యాండ్స్ లైక్ దాట్. దే వాంట్ టు వార్మ్ అప్. కొంచెం అలా వార్మ్ అప్ అయిన తర్వాత దట్స్ హౌ దే లిఫ్ట్ అప్ దేర్ హ్యాండ్స్. కొంతమంది ఏం చేస్తారంటే, ఏమండి టీవీ క్యారీ చేస్తారండి, టీవీ క్యారీ చేస్తారు. అలా చిన్న టీవీ. లేదు మా ఆయన చాలా కొంచెం పెద్ద టీవీ కొన్నారండి. ఇలా ఆరాధిస్తారు కళ్ళు మూసుకొని. పెద్ద టీవీ కొంచెం. లేదు మా ఆయన ఇంకా పెద్ద టీవీ కొన్నారు. కొంతమంది ఇలా చేతులు ఎత్తి ఆరాధిస్తారండి. అవునా కాదా? నిజమా కాదా? ఇంకొంతమంది ఏం చేస్తారంటే చేపలు పట్టడానికి వెళ్తాం. మేము అప్పుడప్పుడు చేపలు పట్టడానికి వెళ్తాం. అలా సముద్రంలోకి వెళ్ళి వి జస్ట్ గో ఫర్ ఫిషింగ్. కొంతమంది ఎంత చేప పట్టారంటే ఎంత చేప పట్టానంటాడు. కొంతమంది అబద్ధాలు చెప్తారు, ఎంత చేప పట్టారంటే ఎంత చేప పట్టారని అంటారు. ఇలా కొంతమంది ఇలా చేతులు ఎత్తి ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి? కొంతమంది ఇలా పాటలు పాడతారు కదా, ఓ దేవా ఇలా పట్టేసి ఇలా చేతులు ఎత్తి ఆరాధిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే లైట్ బల్బ్స్ అలా ఫిక్స్ చేస్తారన్నమాట. అలా కళ్ళు మూసుకొని స్టిల్ కొంచెం ఇంకా ఉంది ఇలా అలా ఫిక్స్ చేస్తారు. కొంతమంది అక్కడ చూడు చందమామ ఉంది అక్కడ, గాడ్, దే పాయింట్ టు గాడ్, ఎస్ లార్డ్, ఎస్ యువర్. నిజమైన ఇలా చేస్తారో, వర్షిప్ చేస్తారో లేదండి ఏమో మరి. మేము వెళ్ళే చర్చిలో అలా చేస్తారు కొంతమంది. మరి మీరు అంతా ఇలాగనే ఎత్తుతారో మరి. కొంతమంది ఏం చేస్తారంటే హై ఫైవ్ టు గాడ్, గాడ్ ఐ జస్ట్ వాంట్ టు టచ్ యువర్ హ్యాండ్. కొంతమంది అలా గుండె మీద కొట్టుకుంటారు అన్నమాట. ఎస్ లార్డ్, ఎస్, 2 చేతులు ఎత్తి ఎస్ లార్డ్, ఎస్. సో పీపుల్ వర్షిప్ డిఫరెంట్లీ. సో ఇట్స్ ఓకే. మీరు ఏ స్టేజ్లో ఉన్నారని నాకు తెలియదు. టీవీ మోస్తున్నారో, చేప పెడుతున్నారో, లేకపోతే చక్కని చూపిస్తున్నారో, లేదా 2 చేతులు ఎత్తి దేవుని ఆరాధిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ మనం దేవుని ఆరాధించడానికి సిద్ధపడదాం. మన మ్యూజిక్ టీం అంతా వచ్చి, వర్షిప్ టీం అంతా వచ్చి అందరం కూడా పైకి లేసి దేవుని ఆరాధించడానికి సిద్ధపడదాం. చూస్తాను ఎవరు ఎంతమంది ఎలా ఆరాధిస్తారో చూస్తాను. ఈరోజు టీవీ మోస్తారో, చేపలు చూపిస్తారో, లేకపోతే చిక్కను చూపిస్తారో, లేకపోతే గుండు కొట్టుకుంటారో. ఇట్స్ గుడ్ టు బి ఫ్రీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో స్వేచ్ఛగా ఉన్నట్టు నేర్చుకోవాలి. హోప్ యు ఆర్ హ్యాపీ, హోప్ యు ఆర్ ఎంజాయింగ్. యు హ్యాపీ? బీ ఫ్రీ. జస్ట్ అలా ఫ్రీ అయిపోండి దేవుని సన్నిధిలో. ఎలా ఏమొద్దండి, జస్ట్ ఫ్రీగా మీరు ఎలా ఫీల్ అయితే అలా ఏ స్టేజ్లో కావాలంటే ఆ స్టేజ్లో దేవుని ఆరాధించడం నేర్చుకుందాం. హల్లెలూయా. మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను, కాబట్టి మీరు భరించాలి. ఈరోజు మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకొని ముందుగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని మన హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని వాక్యంని వినటికి సిద్ధపడదాం. పరలోకమందున మా తండ్రి, నీ కృపను చూపించుమయ్యా, నీ ప్రేమను చూపించం తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దేవా నీవు తాకమని మేము ప్రార్థిస్తున్నాం. వాక్యమై ఉన్న దేవా, ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యను పంపి మాకు రక్షణను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ఆత్మ ద్వారా మా హృదయములు గుచ్చుపడినట్లును, మా హృదయములలో సంతోషము కలిగినట్లును, మేము రక్షణ పొందుకున్నట్లును, క్రీస్తు వైపు తేరు చూచుటకును సహాయం చేయమని యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? అబద్ధాలు చెప్పద్దండి, నిజమే చెప్పండి. ఈరోజు విశ్వాసము అంటే ఏంటి అనే విషయాన్ని నేను మాట్లాడాలని ఆశపడుచున్నా. వాట్ ఈస్ ఫెయిత్? వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఫెయిత్? విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసానికి ఆధారం ఏంటి అనేటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఎందుకంటే క్రైస్తవునిగా మనకు అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసం. అవునా కాదండి? మీరు ఎప్పుడైనా యేసుని చూసారా? నిజం చెప్పండి. చూడలేదు కదా?
మరి మనకి విశ్వాసం ఉంది మన హృదయంలో, అవును మన యేసు నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసము ఉందా లేదా అండి? అది విశ్వాసం అండి. అసలు విశ్వాసం అంటే ఏంటి? మనం సాధారణంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఎలా విశ్వాసాన్ని కలిగి ఉంటాం? సాధారణమైన జీవితం అండి. క్రైస్తవులు అయినంత మాత్రాన వాళ్ళు పెద్ద పరిశుద్ధులు పెద్ద ఏదో సపరేట్ పీపుల్ అయిపోరు. వాళ్ళకి కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇంట్లో దుఃఖం ఉంటుంది, వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళకి చిరాకు పడుతుంది, వాళ్ళు ఏడుస్తారు, అవునా కాదండి? వాళ్ళు కూడా చనిపోతారు, అవునా కాదండి? జీవితంలో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మన విశ్వాసము పరీక్షకు లోనవుతుంది, అవునా కాదండి? Our faith will be tested in our life when we go through various circumstances. అనేక పరిస్థితుల ద్వారా వెలుచున్నప్పుడు మన విశ్వాసము పరీక్షించబడుతుంది. ఈరోజు కొన్ని చిన్న విషయాలు, కొన్ని విశ్వాసం అంటే ఏంటి, దాని బేసిస్ ఏంటి, దాని దేని మీద పునాది ఏంటి అనే దాన్ని మనం చూసుకునే దాని పోయే ముందు యేసు ప్రభువును ఈ విశ్వాసము చాలా ఎఫెక్ట్ చేసిందండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 4వ వచనం నుంచి అక్కడ మనం ఒక సంఘటన చూస్తాం. యేసయ్య అలా వెళుతూ ఉన్నప్పుడు ఒక సెంచూరియన్, శతాధిపతి, రోమన్ సెంచూరియన్, రోమా శతాధిపతి వచ్చి యేసయ్యని అడిగాడంట, యేసయ్య నా సేవకుడు పక్షవాతంతో చాలా బాధపడుతున్నాడు, అతను చనిపోయే స్థితిలో ఉన్నాడు, బహు కష్టపడుచున్నాడు, నీవు మాత్రం సెలవిమ్ము, అతను స్వస్థత పొందుకుంటాడు అని అతను యేసయ్యని అడిగాడంట. యేసయ్య వద్దకు అతను వచ్చి అడగగానే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను ఇంటికి వస్తాను పద అని చెప్పేసి గుర్రమెక్కడానికి రెడీ అయ్యాడో ఏమో మరి. ఎంత మంచి దేవుడు అండి, హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు కూడా ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య ఎప్పుడు కూడా తలుపు తట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య ఎప్పుడు కూడా జక్కయ్య ఇంటికి వెళ్ళాడా కాదండి, ఎప్పుడు కూడా సరే యేసయ్య మన ఇంటికి రావడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. అలా అడగగానే వచ్చేస్తారంటండి యేసయ్య. ఎంత మంచి దేవుడు అండి. ఎంతమంది కుటుంబాల్లో యేసయ్య ఉన్నాడండి ఈరోజు? ఎంతమంది హృదయాల్లో యేసయ్య ఉన్నాడండి? చాలా సంతోషం. కాబట్టి ఇప్పుడు శతాధిపతి యేసయ్య కాడికి వచ్చి అడిగాడు, మా ఇంటికి నేను మీ ఇంటికి వస్తాను అన్నప్పుడు శతాధిపతి ఏమన్నాడు తెలుసా? అయ్యా ప్రభువా, నీవు మా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను. అయితే ఒకటి మాత్రము నాకు తెలుసు, నేను శతాధిపతిని, నేను ఒకరి కింద పనిచేసేవాడును, అధికారమునకు నేను లోనైన వాడును, అలాగే నాకు కూడా అధికారము ఉన్నది. నేను అథారిటీ కింద ఉంటాను, నాకు కూడా అథారిటీ ఉంది. నేను ఒకరిని వెళ్ళమంటే వెళ్తాడు, రమ్మంటే వస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, నిలుచోమంటే నిలుచుకుంటాడు. సో ఐ హ్యావ్ అథారిటీ అండ్ ఐ నో దట్ యు హ్యావ్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. నాకు తెలుసు ఏంటంటే నీకు సమస్తము పైన కూడా అధికారము కలదు. మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. ఆ మాటలు వినగానే యేసయ్యకి ఏమేసిందో తెలుసా అండి? యేసయ్య ఆశ్చర్యపడును అని బైబిల్లో ఉంటుంది, అవునా కదా? చదువుకున్నాం కదా. యేసయ్య ఆశ్చర్యపడి వెంటనే ఇశ్రాయేలు జనుల వైపు చూసి ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీయులలో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసమును చూడలేదు. 2 things. First, Jesus marveled. In some translations, Jesus was surprised. యేసయ్య ఆశ్చర్యపడ్డాడంట. ఎవరండి ఆశ్చర్యపడేది? అనుకోకుండా మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి తలుపు తెరిచాడు అనుకోండి, డోర్ బెల్ మ్రోగుతుంది, ఓపెన్ చేస్తే మా ఫ్రెండ్ రూమ్కి వచ్చి నేను ఏమవుతాను, వాట్ ఎ షాక్, వాట్ ఎ సర్ప్రైజ్, అవునా కాదండి? అనుకోకుండా జరిగితే అప్పుడు మనం సర్ప్రైజ్ అవుతాం, అవునా కదా? There was one incident that surprised Jesus. Jesus might have never expected the faith in the centurion. ఈ శతాధిపతిలో అంత విశ్వాసం ఎక్స్పెక్ట్ చేయలేదేమో. See, the God who knows everything was surprised. యేసయ్యకి అన్నీ తెలుసు కదండి, మరి సర్ప్రైజ్ అవటం ఏంటి? There are times where God is going to be surprised when he looks at your life. నీ జీవితాన్ని చూసినప్పుడు యేసయ్య కొన్ని సమయాల్లో సర్ప్రైజ్ అవుతాడండి. అది రాంగ్ డాక్ట్రిన్ కాదు. We see that in the Bible. మన దేవుని యొక్క వాక్యంలో చూసుకుంటాం. వెంటనే జనాలకు చూసి ఏం చెప్పాడో తెలుసా? ఇతని యొక్క విశ్వాసము చాలా గొప్పది. అప్పుడు కంపేర్ చేస్తున్నాడు, ఈ చర్చోలకు కూడా ఇంత విశ్వాసము
లేదు. ఇశ్రాయేలీలకు కూడా ఇంత విశ్వాసము లేదు. ఈ అన్యుడైనటువంటి రోమా శతాధిపతికి ఇంత గొప్ప విశ్వాసం ఉందని యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడంటండి. చాలా మార్లు మనం యేసయ్య గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిగ్గుపడతాం, కానీ యేసయ్య రోమా శతాధిపతి గురించి సాక్ష్యం ఇవ్వడానికి చాలా ఉత్సాహపడాడండి. అవునా కాదండి? అర్థమైందా? ఒక చిన్న పాయింట్. ద ఫెయిత్ దట్ సర్ప్రైజ్డ్ జీసస్, ద ఫెయిత్ ఆఫ్ ఎ రోమన్ సెంచూరియన్ వాస్ గ్రేట్ అండ్ ఇట్ సర్ప్రైజ్డ్ జీసస్ క్రైస్ట్. ఇంకొకసారి అదే అధ్యాయంలో మనం 26వ వచనానికి వెళ్ళినట్లయితే అక్కడ కూడా మనం విశ్వాసాన్ని చూడగలుగుతాం. యేసయ్య ఆయన శిష్యులు పడవలో ఉన్నారు. అలా పడవలో ఉన్నప్పుడు అక్కడ పెద్ద తుఫాను వచ్చేసింది, అలలు వచ్చేస్తున్నాయి, పడవ అటు ఇటు కొట్టుకుపోతూ ఉంది, నీళ్ళు ఉన్నాయి పడవలో. అప్పుడు శిష్యులంతా కూడా చాలా భయపడిపోయారు, కలవరపడిపోయారు, చచ్చిపోతామేమో అని చెప్పేసి యేసయ్య రక్షించు అన్నటువంటి సందర్భంలో అప్పుడు యేసయ్య వారి వైపు చూసి ఏమన్నారండి? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? ఇట్స్ ఎ క్వశ్చన్ టు హిస్ డిసైపుల్స్. Sometimes Jesus asks questions and we need to answer those questions. It's a question that Jesus is asking his disciples. Little faith, O ye of little faith. So they had faith, వారికి విశ్వాసం ఉంది, కానీ అదేంటది? అల్పమైనటువంటి విశ్వాసము. ఇంకో సందర్భంలో యేసయ్య అన్నాడు ఏంటి? మీకు ఆవగించంత విశ్వాసం ఉన్న ఎడల మీరు గొప్ప కార్యాలు చేస్తారంట. ఈ కొండలను తీసేసి ఇలా వెళ్ళిపో అంటే మ్యాజిక్ లాగా, చిన్నపిల్లలు మ్యాజిక్ చేస్తూ ఉంటారు కదా, అలా కర్ర తీసుకొని అలా నిలబడి చక్కగా మ్యాజిక్ మైండ్తో చేస్తూ ఉంటారు కదండి. అలా నువ్వు పెద్ద కొండ కాడికి వెళ్ళేసి ఇలా వెళ్ళి అలా వెళ్ళమంటే మస్టర్డ్ సీడ్ ఆఫ్ ఫెయిత్, ఆవగించంత విశ్వాసంతో అంత గొప్ప కార్యాలు చేయొచ్చు. వీరికి ఆ ఆవగించంత విశ్వాసం కూడా లేదేమో. అల్ప విశ్వాసం అంటే ఇంకా ఆవగించకన్నా తక్కువ ఉందేమో, మరి నాకు తెలియదు అయితే. సో వారికి అల్ప విశ్వాసం ఉంది. ఆ రోమన్ సెంచూరియన్కి అయితే గ్రేట్ ఫెయిత్, చాలా గొప్ప విశ్వాసము, వీరికైతే అల్ప విశ్వాసము. అలాగనే మనం ఇంకా చూసుకున్నట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ యేసయ్య వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాడంటండి. యేసయ్య ఎక్కడైతే పుట్టాడో పెరిగాడో ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఉన్న జనులు యేసయ్య యందు నమ్మిక ఉంచలేదండి. వారి యొక్క అవిశ్వాసమునకు యేసయ్య ఏం చేశాడంట? ఆశ్చర్యపడెను. మరలా ఇంకొక సంఘటన అండి యేసయ్యను ఆశ్చర్యపరుస్తుంది. There was a time where the faith of a centurion surprised Jesus. Here is another time where the lack of faith or the unbelief of his own people surprised Jesus. It's interesting to see that in the heart of God, in the mind of God who knows everything, there is a place where he can be surprised at certain things when they happen in our lives. దేవుని యొక్క సర్వము తెలిసిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వజ్ఞాని అయినటువంటి దేవుని యొక్క మనసులో, దేవుని యొక్క హృదయంలో కొన్ని ఆశ్చర్యపరిచేటువంటి స్థలం ఉందండి. సో there is some space where he can be surprised as well, just like we are sometimes. సో ఈ యొక్క అవిశ్వాసము ఆ యొక్క యేసయ్యను ఆశ్చర్యపరిచెను. కాబట్టి వారి సొంత ఊరిలో యేసయ్య ఒక 2-3 మిరకిల్స్ తప్పితే గొప్ప అద్భుతాలు చేయలేకపోయాను అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. ఇంకొక సంఘటన చూసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే అక్కడ మనం ఒక కానానైట్ ఉమెన్, కనాను దేశానికి చెందినటువంటి ఒక స్త్రీ వస్తుందంటండి. యేసయ్య కాడికి వచ్చి, యేసయ్య నా కుమార్తె దయ్యము పట్టి ఉన్నది, దయ్యము చేత పీడించబడుతూ ఉన్నది, దయ చూపించుము, దావీదు కుమారుడు దయ చూపించుము అని ఆమె ప్రార్థన చేసిందంటండి. యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం విన్నట్టు వెళ్ళిపోతూ ఉన్నాడు అన్నమాట. యేసయ్య కరుణించంటే శిష్యులకి విసుగు చెందేసి, యేసయ్య చూడి మన వెనకాల పడుతూ ఉంది, అలా పంపించి ఎందుకు ఇంత, కొన్ని సమయాల్లో మీరు అలా వెళుతూ ఉంటే గట్టిగా అరిచామనుకో, డేవిడ్ అన్నామనుకో, మనం సిగ్గుపడతాం కదా, అరవద్దు పబ్లిక్లో అనే ఫీలింగ్ ఉంటుంది కదా. మేబీ అలా అనుకున్నారేమో శిష్యులు. మీరు పిలుస్తూ ఉన్నారు, మనం వాళ్ళు పిలవకూడదు, మనల్ని పంపించే అని చెప్పేసి అలా అంటున్నారంట యేసయ్యతో. కానీ యేసయ్య నేను గొర్రెలను చూడటానికి, ఇశ్రాయేలీయులను చూడటానికి వచ్చాను, గొర్రెలు కుక్కలు అలా చెప్పేసి అంటున్నారంట యేసయ్య. ఇట్స్ రియలీ స్ట్రేంజ్, బట్ ఐఎమ్ నాట్ గోనా టాక్ అబౌట్ దట్ వన్. దాని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ యేసయ్య ఎంత మౌనంగా వెలుచున్నప్పటికీ ఈమె యొక్క విశ్వాసంలో there was a persistency, అంటే ఆమె she was continually pleading with God. ఆమె విడువక ఎడతెగక తన యొక్క విశ్వాసాన్ని చూపిస్తూ యేసయ్యకి ప్రార్థన చేసిందంట. తర్వాత మొక్కెను అని ఉంటుంది, ఇంగ్లీష్లో అయితే వర్షిప్, షీ వర్షిప్ ద లార్డ్, యేసయ్యను ఆరాధించును అని చెప్పేసి మనం చూసుకుంటూ ఉంటాం. సో యేసయ్యను ఆరాధించిందంట. వెంటనే యేసయ్య ఏం చేశాడో తెలుసా?
ఆగి ప్రజలందరితో బిఫోర్ హీ పర్ఫార్మ్ ది మిరకల్ హీస్ టెలింగ్ ఆల్ ది పీపుల్, look at the faith of this woman. She had a great faith, and she talks to her, your faith is great and your faith has made your daughter well. చూసారంటే యేసయ్య అలాగనే చెప్తారంటండి ఎప్పుడైనా కూడా సరే. ఎప్పుడు యేసయ్య జనాలతో ఎవరో ఒకరి గురించి మాట్లాడుంటా మనం చూస్తూనే ఉంటాం. నీ గురించి కూడా పరలోకంలో యేసయ్య ఏం చేస్తూ ఉండొచ్చు, బహుశా మాట్లాడుతూ ఉండొచ్చేమో. The heart of God is not silent. He wants to talk about you. He wants to talk about us. He wants to talk about his friend Abraham. He wants to talk about his friend Moses. He wants to talk about Samuel. He wants to talk about Paul. He wants to give witness about each one. అది దేవుని హృదయం అండి. మనం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుడి నుంచి మనము చూడబోతాం దేవుడు మన గురించి ఏం చెప్పబోతాడో. ఇప్పుడు చూసాం, అవిశ్వాసం చూసుకున్నాం, అల్ప విశ్వాసం చూసుకున్నాం, గొప్ప విశ్వాసాన్ని చూసుకున్నాం. హీబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే వి ఆల్ నో దిస్ వెరీ వెల్. విశ్వాసం అంటే ఏంటి, ఆ డెఫినేషన్ ఏంటి. అక్కడ ఫెయిత్ హీరోస్ ఉంటారు, విశ్వాస వీరులు ఉంటారు అన్నమాట. మంచి విశ్వాస వీరులు, గొప్ప విశ్వాస వీరులు, పాత నిబంధనలో ఉన్నటువంటి మంచి విశ్వాస వీరుల గురించి మనం అక్కడ చూడొచ్చు అన్నమాట. మొదటిగా మనం ఎవరిని చూడొచ్చు అంటే హేబేల్ను చూడొచ్చు. హేబేల్ ఏం చేశాడంటండి, విశ్వాసముతో శ్రేష్టమైనటువంటి సాక్రిఫైస్ అర్పణను దేవునికి సమర్పించుకున్నాడంటండి. సో ఇన్ ఆర్డర్ టు గివ్ సంథింగ్ టు గాడ్, ఇన్ ఆర్డర్ టు ఆఫర్ సంథింగ్ టు గాడ్, వాట్ వి నీడ్ ఫెయిత్. అవునా కాదండి? డబ్బులు తీసి పాకెట్లో నుంచి రూపాయి ఆఫరింగ్ బ్యాగ్లో వేయాలంటే ఏం కావాలో తెలుసండి, విశ్వాసము కావాలండి. వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ పుట్ ఈవెన్ 1 రూపీ ఇన్ ద ఆఫరింగ్ బాక్స్. సమ్ పీపుల్ ఏదో పెట్టేస్తూ ఉంటారు అలా, కానీ విశ్వాసముతో హేబేలు శ్రేష్టమైనటువంటి బలిని అర్పించారంటండి. హల్లెలూయా. విశ్వాసం అనేది ప్రతి దాంట్లో, క్రైస్తవునిగా మనం చేసే ప్రతి దాంట్లో దేవుని యందు విశ్వాసం కలిగి యేసయ్య యందు నమ్మకం ఉంచి మనం చేయటము నేర్చుకోవాలి. తర్వాత అనేకమైనటువంటి విశ్వాస వీలు గురించి అక్కడ మనము చూసుకుంటూ ఉంటాం. నోవాహు అయితే పెద్ద పడవ కట్టేస్తాడు, టైటానిక్ కన్నా పెద్ద పడవ కట్టేస్తాడంటే విశ్వాసముతో పడవ కట్టును, తన కుటుంబాన్ని కూడా రక్షించుకును అని చెప్పేసి అనేకమైన కొంతమంది సింహాల నోలను అలా మూయించేస్తారంట. విశ్వాసంతో 7 మార్లు ఎరుకో గోడ వైపు అలా చుట్టూ స్తుతి చేస్తూ తిరిగినప్పుడు ఆ ఎరుకో గోడలు కూలిపోవటం మనము చూస్తూ ఉన్నాం. విశ్వాసంతో మోషే అయితే తను రాకుమారులాగా పెరిగాడండి. నాకు ఈ భోగం వద్దు, ఈ సుఖం వద్దు, ఏమీ వద్దు అని చెప్పేసి అరణ్యంలోనికి పారిపోయి క్రీస్తుని గురించి శ్రమపడితే ఎంతో శ్రేష్టము, ఆ జీవితమే నాకు మంచిది, ఈ లోకము ఈ యొక్క విలాపాలు నాకు వద్దని చెప్పేసి పరిగెత్తుకుంటూ క్రీస్తు కొరకు శ్రమ పడ్డాడండి. వీటన్నిటికీ కారణం ఏంటంటే విశ్వాసము. గొప్ప గొప్ప కార్యాలు విశ్వాసం ద్వారా జరిగాయండి. అలాగనే చాలా మంది విశ్వాసమును బట్టి, వారు క్రీస్తు యందు విశ్వాసం బట్టి శ్రమను కూడా అనుభవించారు. కొంతమంది అయితే 2 భాగాలుగా చీల్చబడ్డారు, కొంతమంది తలకాయ నరికివేయబడి చనిపోయారు, కొంతమంది చర్మం అంతయు తీసివేయబడ్డారు, చాలా శ్రమలు పొందారు. కొంతమంది అయితే అగ్నిలో వేసి కాల్చబడి కొంతమంది అయితే బాగా కాలుచినటువంటి నూనెలో మనం ఏదో వేస్తాం కదండి, అరిసెలు బూరెలు కాస్తాం కదా, అలా మనుషుల్ని పెద్ద బాండల్లో పెట్టేసి నూనె పోసేసి కాల్చి వాళ్ళు అలా చేసి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయండి. అనేక మంది సిలువ వేయబడి చనిపడ్డారు, తలక్రిందులుగా సిలువ వేయబడి చనిపడ్డారు. కొంతమంది కళ్ళు కోల్పోయి, కొంతమంది ముక్కులు, చెవులు, నోరు అన్ని శ్రమలు భరిస్తున్నారు. ఇప్పుడు కూడా మనం కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చూసుకున్నట్లయితే శ్రమ పడుతున్నారు. వీరందరూ దేనిని బట్టి శ్రమ పొందుతున్నారండి? విశ్వాసం అండి. క్రీస్తు యందు వారు విశ్వాసాన్ని ఉంచినారు. విశ్వాసము గొప్ప కార్యాలు చేయడానికి విశ్వాసం కావాలి. అలాగే క్రీస్తు కొరకు శ్రమపడి సాక్షిగా చనిపోవడానికి కూడా ఏం కావాలండి? విశ్వాసము కావాలి. మనం అన్నీ చూసుకోవాలండి, చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటో, శ్రమను మనం సహించడానికి కూడా ఏం కావాలండి? విశ్వాసం కావాలి. శ్రమను జయించడానికి కూడా ఏం కావాలండి? విశ్వాసము కావాలి. ఇప్పుడు ఈ విశ్వాసాన్ని మనం కొంతమందిని చూసినప్పుడు పెద్ద పెద్ద దైవ సేవకులు వచ్చేస్తారు, వాళ్ళు చాలా మందితో మాట్లాడేస్తారు, చాలా అద్భుతాలు జరుగుతాయి. వీరందరూ వచ్చి నేను ప్రార్థన చేశాను, ఇది చేశాను అన్నప్పుడు చాలామంది జనరల్గా చాలా కృంగిపోతూ ఉంటారు. ఎందుకో తెలుసా? నాకు ఆ విశ్వాసం లేదే, దేవుడు నన్ను పట్టించుకోవటం లేదేమో, దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో, అసలు నాకు విశ్వాసం ఉందా, అసలు విశ్వాసం అంటే ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కాదండి. నిజం చెప్పండి, చాలామంది కృంగిపోతూ ఉంటారు కదా, నాకు అంత విశ్వాసం లేదేమో, అందుకనే నా కుటుంబంలో సమస్యలు
పోవటం లేదు, నాకు విశ్వాసం లేదేమో అందుకనే నాకు స్వస్థత జరగటం లేదు, నాకు విశ్వాసం లేదేమో అందుకనే ఈ యొక్క అడిక్షన్ నుంచి నేను బయటపడలేకపోతున్నాను, నాకు విశ్వాసం లేదేమో అందుకనే నా సబ్జెక్ట్స్ నేను నా స్టడీస్లో పాస్ అవ్వలేకపోతున్నాను. చాలామంది కొన్ని సమయాల్లో అలా కృంగిపోతున్న సందర్భాలు ఉంటాయి. అసలు విశ్వాసం అంటే నేను ఇప్పుడు అబ్రహాం గురించి మాట్లాడాలని ఆశపడుచున్నా. ఎంతమంది అబ్రహాం గురించి తెలుసు? అందరికీ తెలుసు కదా, చాలామందికి. అబ్రహాంకి బిరుదేంటండి? విశ్వాసమునకు తండ్రే కాదండి. ఆయనకు విశ్వాసం ఏందో ఈరోజు చూసుకుందాం, తర్వాత మనం ముగించుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం. టైం లేదు కాబట్టి నేనే చెప్పేస్తాను. మరి మొదటి నుంచి చూసుకున్నట్లయితే సర్వశక్తి కలిగినటువంటి యెహోవా దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాం ఏం చేస్తాడో తెలుసా? సాగిలపడును అని ఉంటుంది. అప్పుడు దేవుడు మాట్లాడుచున్నాడు, అబ్రాహాము నీ పేరు అబ్రహాం అనబడును, నీ భార్య పేరు శారయి కాదు శారా అనబడును, నేను అనేక జనములకు తండ్రిగా చేసేదును, నా యొక్క నిబంధనను నీతో నేను స్థిరపరచదును అని చెప్పేసి దేవుడు తన వాగ్దానం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ అడ్రస్తో అండి? సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహాంతో మాట్లాడుచున్నప్పుడు అబ్రహాం ఏం చేస్తాడో తెలుసండి? 17వ వచనం 18వ వచనంలో చూస్తే సాగిలపడి తనలో తాను అనుకున్నాడంట, 100 ఏళ్ళలోనికి పిల్లలు పడతారా? 90 ఏళ్ళ గొడ్రాలకి ఏం మాట్లాడుతున్నావు దేవుడు? నువ్వు నవ్వుకుంటారా? కాదండి. అంటే ఒక రకమైనటువంటి నవ్వు, అది మామూలు నవ్వు కాదు. ఒక రకంగా తన మనసులో తను అనుకొని నవ్వుకున్నాడంటండి. చాలామందికి శారా నవ్వునని తెలుసు, కానీ అబ్రహాం కూడా ఏం చేశాడు? నవ్వాడు. కాబట్టి మీ బైబిల్లో చూసుకోండి, 17వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం అక్కడ ఉంటుంది. అబ్రహాం ఏం చేశాడు? నవ్వాడు. నవ్వు ఏం చేస్తున్నాడు తెలుసు? ఇప్పుడు దేవా చాలే, ఎటు ఇష్మాయిల్ ఉన్నాడు కదా, అతన్నే బ్రతకనిమ్ము. ఇష్మాయిల్ ఎలా వచ్చాడండి? హాగరు, అదొక వేరే బిజినెస్, దట్స్ అ సైడ్ బిజినెస్. హాగరు ద్వారా ఆ సైడ్ బిజినెస్ స్టార్ట్ చేయించింది ఎవరు? అబ్రహాం యొక్క ప్రియమైన భార్య అండి. ఏం చెప్పింది? అబ్రహాం చూసావా అమ్మాయి చాలా బాగుంది కదా, దేవునికి హెల్ప్ చేద్దాం అను, కొంచెం దేవునికి హెల్ప్ చేద్దాం అని చెప్పేసి ఏం చేసిందండి? మ్యారేజ్ చేయించిందండి. దగ్గరుండి మరి పాస్టర్గా ఉండి ఏం చేయించింది? అబ్రహాంకి హాగర్కి శారా మ్యారేజ్ చేయించిందండి. ఎక్కడండి వాళ్ళ విశ్వాసము? ఇప్పుడు 18వ అధ్యాయం 12వ వచనంలో చూసుకుందాం అండి. 18వ అధ్యాయము 12వ వచనంలో చూసుకుందాం. అప్పుడు శారా అంటది, మనకి సందర్భం కూడా తెలుసు, దేవుని దూతలు దేవుని యొద్దకు అబ్రహాం ఇంటికి వచ్చి ఉంటారు. అక్కడ మాట్లాడుతున్నప్పుడు శారా అనుకుంటుందనంట, ఏంటి దేవా మాట్లాడుతున్నావు నువ్వు? శారా, నేను బలం ఉడికిపోయింది, నాలో శక్తి లేదు, నాకు సంతానం కలగటం ఏంటి అని తనలో తాను నవ్వుకొనును అంటదన్నమాట. అప్పుడు దేవుడు వచ్చి అంటాడు, శారా నువ్వు నవ్వావు కాదంటే ఏం చెప్పాడు తెలుసా? లేదు నేను నవ్వలేదు. చూడండి దేవునితో ఎలా మాట్లాడుతున్నారు, చూడండి ఎంత బాగుంది కదా కాన్వర్సేషన్. కొన్ని సమయాల్లో అలా మాట్లాడుకోవచ్చు దేవునితో. నో దేవుడు ఏమన్నాడు తెలుసా? నో యు లాఫ్డ్. తర్వాత ఏదో కొట్టేసి అలా ఏం చేయట్లేదు దేవుడు, లేదు నువ్వు నవ్వావు అని కన్వర్సేషన్ స్టాప్ చేశారంటండి. ఎంత మంచి దేవుడు అండి. హల్లెలూయా. అవర్ గాడ్ ఇస్ వెరీ గుడ్ గాడ్. హీ లైక్స్ టు టాక్ టు అస్ లైక్ ఫ్రెండ్. అందుకనే అబ్రహాముతో దేవుడు ఒక స్నేహితుని వలె మాట్లాడంటండి. అబ్రహాం నవ్వాడు, శారా నవ్వింది. వాళ్ళకి పుట్టిన కుమారుని పేరుంటే తెలుసండి? కుమారుడు నవ్వులు పాలైపోయాడు అనమాట. అతని పేరు ఇస్సాకు అంటే నవ్వు. వారి యొక్క విశ్వాసం ఏంటండి? నవ్వు పుట్టించిందండి వారి యొక్క విశ్వాసము. ఎక్కడండి వారి విశ్వాసము? దేవుడే మాట్లాడుతున్నప్పుడు దేవుని మాట్లాడుతుంటేనే వారు నవ్వారన్నమాట. పక్కకి వెళ్ళి నవ్వలేదు. దేవుని ముందే, దేవుని సన్నిధిలోనే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. చర్చిలో పాస్టర్ గారు వాక్యం చెప్తూనే ఉంటారు, వాగ్దానాలు ఇస్తూనే ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మనం నవ్వేస్తాం అనమాట. మనం ఆపికలో నవ్వుని తట్టుకోలేము అనమాట. అంటే God, జరగదు, Lord, it can't be God. Like, God, it's impossible. God, God, I don't have strength. So we give a lot of excuses and we laugh at. But God is okay with it. Don't be sad about it. God knows that. God knows that we are weak people. God knows how to work with those people. దేవునికి తెలుసు అలాంటి ప్రజలతో ఎలా వర్క్ చేసేది. That's why our God is good God. God knows how to work with sinners. God knows how to work with weak people. God knows how to work with broken people. God knows how to bring you back to His presence. దేవునికి తెలుసండి బలహీనులతో, పాపులతో, అవిశ్వాసులతో, పడిపోయిన వారితో, సతమతమవుతున్న వారితో వర్క్ చేసి వారిని బలమైన విశ్వాసులుగా చేసేటువంటి దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఇప్పుడు ఈ అబ్రహాము ఈ శారాన్ని దేవుడు విశ్వాసులకు తండ్రి అని చెప్పాడండి.
వారికి అలా చెప్పడానికి కారణం ఏంటో తెలిసిన వారికి ఎందుకంత విశ్వాసం వచ్చిందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ ఒక కారణం ఉంటుంది. శారా తను వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడని ఎంచును. Where did the faith come from? The faith came when they looked at God and God's nature. The God's nature was, he was very faithful. God is trustworthy. God is faithful. That's why, though they had doubts, though they had difficulty to believe in the promise of God, they still counted God to be faithful because of the experiences they had before. మనకు కూడా అనేక మార్లు దేవుడు చేసిన గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో విశ్వాసం ఆటోమేటిక్గా అధికమవుతుందండి. సో మన యొక్క విశ్వాసానికి కారణం ఏంటో తెలుసండి, దేవుని యొక్క నమ్మకత్వము, దేవుని యొక్క విశ్వాసత. 2వ తిమోతి 2వ అధ్యాయము 13వ వచనంలో చూసుకున్నట్లయితే మనము నమ్మతగిన వారము కాకపోయినప్పటికీ, మనము అంత విశ్వసించదగిన వారము కాకపోయినప్పటికీ కూడా దేవుడు నమ్మతగిన వాడండి. ఎంత మంచిగా ఉంది ఆ పదం అర్థమవుతుందండి మీకు. దేవుడు నమ్మదగిన వాడు. మనం అనేక విషయాల్లో నమ్మదగిన వారం కానప్పటికీ ఆయన మాత్రము ఎల్లప్పటికీ కూడా నమ్మదగినటువంటి దేవునిగా ఉన్నాడండి. ఎంత మంచి దేవుడు అండి. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చూసుకున్నట్లయితే తండ్రి అయిన దేవుడు, మన దేవుడు, the God who called us into the fellowship of his son Jesus Christ is faithful. తన కుమారుడైనటువంటి క్రీస్తు యేసుతో సహవాసములోనికి పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు అండి. హల్లెలూయా. మ్యాన్, ఐ డోంట్ నో వెదర్ యూ రియల్లీ గెటింగ్ దిస్ ఆర్ నాట్. మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియటం లేదు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. పక్కన వాళ్ళకి చెప్పండి, మన దేవుడు నమ్మదగిన దేవుడు. చెప్పండి, మీ బలవంతుడితో చెప్పండి, నవ్వుతూ చెప్పండి, సంతోషంతో చెప్పండి. నువ్వు చెప్పుతుంటే అతనికి విశ్వాసం వచ్చేయాలి. ఇప్పుడే చెప్పాలి. సువార్త చెప్పడం కూడా నేర్చుకుందాం ఇప్పుడే. మన దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి నేను నా విశ్వాసాన్ని అంతం వరకు కొనసాగించుకుంటాను అని చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, మీ విశ్వాసాన్ని వ్యక్తపరచండి. ఇప్పుడే తెలిసిపోద్ది మీరు చెప్తారా లేదు, మీకు విశ్వాసం ఉందో లేదో కూడా తెలిసిపోద్ది. చెప్పడం లేదంటే మీకు విశ్వాసం లేదనేమో మరి. అలా మన దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు అండి. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆఖరిగా. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము, అక్కడ ఒక సంఘటన ఉంటుంది. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము. ఈ సంఘటన చెప్పుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళి ముగించుకుందాం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 7వ వచనం నుంచి, అక్కడ లుస్త్రా అనేటువంటి ఒక ప్రదేశంలో బలహీన పాదములు కలిగిన ఒకడుండును. అతడు పుట్టినది మొదలుకొని కుంటువాడై ఎన్నడూను నడువలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. అర్థమైందండి? అపోస్తల పౌలు వెళ్ళి, అదే 6వ వచనంలో చూసుకుందాం కూడా, వారి సంగతి తెలుసుకుని లుకయోనియోలోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశములకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించును. అపోస్తలతో ఉన్నటువంటి సేవకులు ఏం చేశారండి? లుస్త్రా అనే పట్టణంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించును. యేసు ప్రభుని గురించిన వార్తను వారు ప్రకటించారు. అలా వారు యేసు ప్రభుని గురించిన సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా అక్కడ ఒక కుంటివాడు, కుంటివాడని పుట్టిన మొదలుకొని అతను నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఒక కుంటివాడు ఆ వాక్యాన్ని విన్నాడంటండి. ఆ వాక్యాన్ని వినిచి ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు అతని వైపు చూచాడండి. చూచిన వెంటనే అతను తన యొక్క ఆత్మలో గ్రహించాడంట. ఏంటని? ఇతనిలో విశ్వాసము ఉన్నది. దేనికండి? రక్షణ పొందుకున్నట్టుగా, స్వస్థత పొందుకున్నట్టుగా. అక్కడ ఏం చెప్తుందండి? స్వస్థత పొందుకున్నట్టుకు. బట్ వాట్ డిడ్ దే ప్రీచ్? దే ప్రీచ్డ్ గాస్పెల్. Oftentimes we don't understand the gospel. Gospel is a full package. Gospel అనేది ఒక ఫుల్ ప్యాకేజ్ లాంటిది. దాంట్లో అన్నీ ఉన్నాయండి. రక్షణ అనేది మొదటిది, ప్రాముఖ్యమైనది. రక్షణ మనం ప్రకటించినప్పుడు, సువార్తను ప్రకటించినప్పుడు మనుషులు రక్షణ పొందుకుంటారు, అది ఉంది. కానీ అపోస్తలులు ఏం చూశారంటే ఇతనిలో
రక్షణ గురించిన ఒక విషయమే కాదు, కానీ స్వస్థత పొందుకోవడానికి అతనికి విశ్వాసము వచ్చేసిందంట. ఏం వింటున్నప్పుడు స్వస్థత ఎలా జరుగుతుందో, ఏదో స్వస్థత గురించి పెద్ద సెమినార్స్ పెట్టడం కాదండి. సువార్తను వాళ్ళు ప్రకటిస్తుండగానే, యేసు ప్రభుని గురించిన సువార్తను ప్రకటిస్తుండగానే, యేసు పొందిన గాయములో స్వస్థత ఉంది, ఆయన రక్తం మనల్ని శుద్ధి చేయను అని ఆ సువార్తను ప్రకటిస్తున్నప్పుడే ఇతనికి విశ్వాసము వచ్చేసిందంటండి. వెంటనే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడో తెలుసా? నీవు లేచి నీ మోకాళ్ళ మీద, నీ కాళ్ళ మీద మోపి నువ్వు నడువుము అని బిగ్గరగా సెలవిగా అతడు లేచి ఏం చేశాడండి? గంతులు వేయసాగను. ఏదో చిన్నగా నడవడం కాదు, కానీ గంతులు వేయ సాగను. చూడండి, విశ్వాసము. When we preach gospel, when we preach the word of God, we need to see faith in the people. We need to get faith in the people, or else it's just a program. లేకపోతే ఇది ఒక పెద్ద షోలా అయిపోతుందండి. మనం ప్రతి సంఘమును, ఆదివారం సంఘమునికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క వాక్యమును విన్నప్పుడు, టీవీలో కానీ, పుస్తకం చదువుతున్నప్పుడు కానీ, బైబిల్ చదువుతున్నప్పుడు కానీ, ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, we need to have faith, we need to exercise faith. ఆ విశ్వాసాన్ని మనము దాన్ని ఉపయోగించడం చూడాలి. విశ్వాసంతో మనం జీవించిన విశ్వాసాన్ని మనము we need to know how to use faith, how to exercise faith in our lives. మన జీవితంలో విశ్వాసం కలిగి జీవించడం నేర్చుకోవాలని అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం. క్లుప్తంగా మనం చూసుకున్నాం విశ్వాసం అంటే ఏంటి. దేవుని వాక్యం చదివిస్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం అండి. వితౌట్ ఫెయిత్ ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. We can't please God without faith. I'm glad because you are here. మీరు ఇక్కడ ఉన్నారు, చాలా సంతోషం. ఎందుకంటే మీలో విశ్వాసం ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చారు. దేవుడు మాట్లాడతారు అనే విశ్వాసంతో మీరు ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. కాబట్టి మీరందరిలో కూడా విశ్వాసం ఉందండి. క్రీస్తు వైపు మీలో విశ్వాసము ఉంది. కాబట్టి దేవుని వైపు ఒక్కసారి చూద్దాం. దేవుని వైపు కనులేద్దాం. కళ్ళు మూసుకున్నా ఓకే, కళ్ళు తెరుచుకోకపోయినా ఓకే, కానీ యేసయ్య వైపు చూద్దాం. రక్షణ పొందుకునే విశ్వాసము. యేసునందు విశ్వాసం ఉంచిన యెడల, క్రీస్తు మన కొరకు చనిపోయాను, మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోయాను, ఆయన పరిశుద్ధ రక్తమును చిందించును, మన పాపములను మోసుకుని పోయిన గొర్రెపిల్ల ఆయనే, లోక పాపములను తీసివేయ గొర్రెపిల్ల ఆయనే అని మనం విశ్వాసం ఉంచిన యెడల, దాన్ని మన హృదయమందు విశ్వసించి ప్రభువైన క్రీస్తే ప్రభువు అని విశ్వసించి మన నోటితో ఒప్పుకునే యెడల మనం రక్షణ పొందుకుందాము అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ రోజు కూడా ఎవరైనా రక్షణ పొందుకోలేని వారు ఉన్నట్లయితే దాన్ని హృదయమందు విశ్వసించి, అవును ప్రభువా, ఈ దినము నుంచి ప్రభు అయిన క్రీస్తే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా జీవము, ఆయనే నా సర్వము, ఆయనే నా రాజు, ఆయన తప్ప నేను వేరొకరిని ఆరాధించును, ఆయననే వెంబడించుదును అని విశ్వసించి మీరు నోటితో ఒప్పుకోండి. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. చేతులు ఎత్తాలనిపిస్తే చేతులు ఎత్తండి, మోకరించాలంటే మోకరించండి. ఆఖరి రోజు అండి, కొంచెం సమయం దేవుని సన్నిధిలో స్పెండ్ చేద్దాం. దేవాని సన్నిధిని ఇక్కడ తోడుగా ఉంచుము తండ్రి. నేను అనేక మంది బిడ్డల తండ్రి విశ్వాసంతో లేక కష్టపడుచున్నారేమో, విశ్వాసం అంటే ఏంటో తెలుసుకోలేక కష్టపడుచున్నారేమో. అబ్రహాము శారా వలె కొన్ని సమయాల్లో వారు నవ్వుచున్నారేమో, మిమ్మల్ని నమ్మలేకపోవచ్చున్నారేమో తండ్రి. మరి ఏ స్థితిలో ఉన్నారో మాకైతే తెలియదు దేవా. మమ్మల్ని మేము మా వైపు చూసుకొనక, మా బలము వైపు చూసుకొనక, మా శక్తి సామర్థ్యం వైపు చూసుకొనక, నమ్మదగిన దేవుడు నీ వైపు చూచుటకు ఈరోజు మాకు సహాయం చేయము తండ్రి. యేసు వైపు చూడండి, మీ వైపు చూడొద్దండి. మీ బలహీనతల వైపు కాదు, మీ బలము వైపు కాదు, మీ ధనము వైపు కాదు, మీ యొక్క పేదరికము వైపు కాదు, మీ యొక్క అందము వైపు కాదు, మీ యొక్క అందహీనత వైపు కాదండి. యేసు వైపు చూడండి. ఈరోజు యేసు వైపు చూచిన యెడల మీకు విశ్వాసం కలుగునండి. ఒక్కసారి యేసు వైపు చూచిన యెడల, యేసు అని నామమును మీరు పిలిచిన యెడల, యేసుని నామములో దావీదు కుమారుడైన యేసు కరుణించుము అని ఆ స్త్రీ ప్రార్థన చేసిందండి, బిగ్గరగా అరిచిందండి. ఈరోజు ఆ యేసును మీరు పిలిచిన యెడల, యేసయ్యా నన్ను రక్షించుము, నా పాపము నుంచి రక్షించుము, పాపము నుంచి శాపము నుంచి రక్షించుము, విడిపించుము, నా కుటుంబ సమస్యల నుంచి నాకు విడుదల దయచేయము, భర్త త్రాగుబోతుగా ఉన్నాడయ్యా రక్షించుము, భర్తనైనా మోసము చేయి, భార్య మోసం చేయుచున్నది రక్షించుము, అయినా మా కుటుంబంలో సమాధానము దయచేయము అని మీరు విశ్వసించండి. యేసుని నామమును మేము ప్రకటించి ఉన్నాం. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుని యొక్క నామమును ఈరోజు ప్రకటించి ఉన్నాం. ఆయన యందు నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. యేసయ్య ఏం చేయాలనుకుంటున్నారో ప్రార్థన చేయండి. ఇంతవరకు నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించలేదేమో, ఈరోజే ఆ సమయము. యేసయ్య ఇక చాలున్నాయా ఈ లోకము,
ఇక చాలనయ్యా ఈ పాప జీవితము. ఇదిగో తండ్రి, నా జీవితము నీ పాదముల చెంత పెడుచున్నాను, నేను నీ వాడను, నీ దానని చెప్పండి. అలాగే మీరు స్వస్థత కావాలేమో, నేను నిజం చెప్తున్నాను, నాకైతే స్వస్థపరిచే శక్తి లేదండి. I don't have power to heal anyone. I want to be honest with you. I don't want to lie in the presence of God. But I know the God who heals. స్వస్థపరిచే దేవుడు తెలుసండి. ఆయన యందు మనం విశ్వాసం ఉంచిన యెడల మనం కావలసినటువంటి ఆ యొక్క స్వస్థతని కానీ ఆ సమాధానముని కానీ మనం పొందుకుంటామండి. ఆ నామముని ఈరోజు మేము ప్రకటించున్నాము, యేసు క్రీస్తు అను సుందరమైన నామము, శ్రేష్టమైన నామము, సర్వశక్తి కలిగిన నామము. విశ్వాసం ఉంచండి. పరలోకమందున మా తండ్రి, నీ ప్రేమకు వందనాలు దేవా. అవును తండ్రి, మేము విశ్వాసులము అని పిలువబడుతాము తండ్రి. మీరు నమ్మదగిన దేవుడు కాబట్టి మేము మీ యందు నమ్మిక ఉంచుదాము తండ్రి. మా నమ్మకమును, మా విశ్వాసమును కడ వరకు కాపాడుకున్నట్టుకు, అంతము వరకు శ్రమ వచ్చినను, వేదన వచ్చినను, సంతోషం వచ్చినను, ఆనందం వచ్చినను, చీకటి అయినను, పగలైనను, ఎప్పటికీ దేవా ఆ శ్రేష్టమైన విశ్వాసమును మేము కాపాడుకున్నట్టుకు మీ ఆత్మ బలమును దయచేయమని యేసు ప్రభువు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ యొక్క విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటే ఏం జరుగుతుందో తెలుసండి. నిన్న పరలోకం గురించి మాట్లాడుకున్నాం కదా, మనం అక్కడికి వెళ్ళినప్పుడు యేసే మన గురించి ఒక మాట అంటాడంట, బలా నమ్మకమైన మంచి దాసుడా అని. ఆ నమ్మకాన్ని కాపాడుకొని దేవుని చేత నమ్మకమైన బిడ్డలుగా ఉందాం. వరకు మీరు విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.